మీది ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. మీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? ఎమ్మిగనూరు. ఆ? ఎమ్మిగనూరు. ఆ. ఓకే. అక్కడ మీకు టీడీపీ బలంగా ఉందా? వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉందా? టీడీపీ. టీడీపీ. ఓకే. టీడీపీ వస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ ఉంది. టీడీపీ వస్తే ఆయన బాగా చేస్తా తీరొచ్చు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు అనుకోవచ్చా మనకి? లేదండి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కల్పిస్తాడు. చనిపిస్తాడు. ఓకే. ఓకే. బ్రో, ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో? బాగానే ఉంది, కానీ మాకు స్టూడెంట్స్కి అయితే సరిగా లేదు. మరి మీకు న్యాయం జరగాలంటే ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? టీడీపీ రావాలనుకుంటున్నారు. టీడీపీ. సో టీడీపీ వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి అనుకుంటున్నారు? బాగానే జరుగుతుంది అనుకుంటున్నా, కానీ కానీ ఇప్పుడు హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ అవుతుందా? అవుతుంది. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు పెట్టారు కదా, సో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సీఎం అవుతే మరి ఏ 3 రాజధానిలో ఏ రాజధాని పర్టికులర్ గా గవర్నమెంట్ ఫామ్ చేసి నీట్ గా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు మీరు? అమరావతినే. అమరావతి. సో అమరావతిని చేస్తే బాగుంటుంది. Yes. సో జగన్ గారు ఏమన్నారంటే ఎలక్షన్ లో నేను 175 సీట్లకు 170 సీట్లు గెలిచి వస్తామని చెప్పారు కదా, సో నిజంగానే గెలుస్తారనుకుంటున్నారా? గెలుస్తుంది, కన్ఫర్మ్ గెలుస్తుంది. 170 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? అంతే ఉంది. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ తర్వాత, అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎలక్షన్ లోకి వస్తాను, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారనుకోవచ్చా జగన్ గారు? పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు కదా. నేను చేయలేదు. సో ఇప్పుడు ఈ రానున్న 30 సంవత్సరాలైనా నేనే పరిపాలించబోతున్నాను అంటున్నారు కదా జగన్ గారు, సో నిజంగానే పరిపాలిస్తారా మరి? పరిపాలించలేరు అసలు. బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన సంపూర్ణ నిషేధం అన్నారు ఎలక్షన్ లో, సో ఎలక్షన్స్ కింద వచ్చాయి, సో నిజంగానే చేశారనుకోవచ్చా? చేయలేదండి. సో మరి ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రలో జగన్ పరిపాలనలో? అస్సలు ఏం లేదు, జరగలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి అనుకోవచ్చు ఆంధ్రలో? రోడ్లు కూడా బాగాలేవండి. ఓకే. వసతులు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు, అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. అంటే జగన్ గారు తీసుకొచ్చారా? ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా? లేదు, తీసుకురాలే. వైజాగ్ లో ఇన్ఫోసిస్ పెట్టారు, కానీ దాని గురించి అప్డేట్ సరిగ్గా ఇవ్వలేదు. ఓకే. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటారు? టీడీపీ అని